హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు దోశ చేస్తున్నా. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. దోశ అనగానే ఇంకా నార్మల్గా రోజు చేసే దోశ కాకుండా నేను జొన్నలు ఇంకా సద్దలు ఇవి ఉంటాయి కదా, వీటితో అయితే చేస్తున్నా. ఇది షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిదన్నమాట. ఓన్లీ రైసు మినపగుళ్ళు అయితే ఇంకా షుగర్ వాళ్ళకైతే షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఇలా చేయడం వల్ల అయితే ఇంకా షుగర్ పేషెంట్లు మంచిగా హ్యాపీగా తింటారనమాట. ఇంకా 1 కప్ వచ్చేసి రైస్ తీసుకున్నా, 1 కప్ వచ్చేసి మినపగుళ్ళు, ఇంకా ఇవి వచ్చేసి సద్దలు అనమాట. 1 కప్ వచ్చేసి జొన్నలు, ఇవి కొద్దిగా మెంతులు వేసుకున్న, 1/2 టీ స్పూన్ ఉంటాయి. ఇంక ఇవన్నీ అయితే ఇంకా దీంట్లో రాళ్ళు అవి ఏమీ లేవు సద్దలగా కూడా. ఇవన్నీ నీట్గా చూసుకున్న తర్వాత ఇంకా కడిగి అయితే నానబెట్టుకున్నా. ఇవి వచ్చేసి సగ్గుబియ్యం, ఇవి బార్లీ, ఇవి నేను డైలీ తీసుకుంటా. కానీ ఇంకా మా పిల్లలు మా వారైతే తీసుకోరు కదా, ఇవి కూడా దోశలో యాడ్ చేస్తున్నా. ఇంకా వాళ్ళకు కూడా తింటారు కదా అని చెప్పి ఇంకా నేను ఇవి దోశలో వేస్తున్నాను అనమాట. నేనైతే ఈ బార్లీ ఇవి సగ్గుబియ్యం అయితే నేను డైలీ తీసుకుంటా, సాయంత్రం కానీ లేదంటే మార్నింగ్ కానీ. ఇవి నానబెట్టుకున్నాయి అయితే మార్నింగ్ నానబెట్టుకున్నా కదా, అట్లా 11 కల్లా ఇంకా ఇవి మిక్సీలో అయితే మెదగవు. జొన్నలు సద్దలు ఉన్నాయి కదా, కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. మనం సాయంత్రం వరకు నానబెట్టుకున్నా కూడా, అందుకోసం గ్రైండర్లో అయితేనే మంచిగా మెదుగుతాయి అన్నమాట. గ్రైండర్లో వేసుకున్నా. సో ఇంకా ఈ పిండి అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నా. ఇది మొత్తం మనం బయట పెట్టుకుంటే ఇంకా 2 రోజులు 3 రోజులు చేసుకోవడానికి పుల్లగా అయిపోతుంది పిండి. అందుకోసమని పిండి ఇంకొక సగం వచ్చేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు రేపటికి ఎంత కావాలనేది చూసి అయితే బయట పెట్టుకుంటే ఈ పిండి అనేది బాగా పుల్లగా అవ్వకుండా ఉంటుంది. మనం కావాలనుకున్నప్పుడు తీసి నైట్ అయితే బయట పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మళ్ళీ పులుస్తుంది అనమాట. ఇంకా నేనైతే అలాగే చేస్తాను. ఇంకా ఇదైతే నేను రేపటికి ఎంత కావాలనేది చూసి బయట పెట్టుకున్నా కదా, మంచిగా పులిసిపోయిందనమాట. పిండి బాగా పొంగింది. దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకున్నా. ఇంకా పిల్లలకైతే గుంట పొంగనాలు ఇష్టం అని చెప్పి ఇంకా గుంట పొంగనాలు అయితే వేస్తున్నా. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా గుంట పొంగనాలు అయితే వేస్తున్నా. పిల్లలకు ఇవైతే చాలా ఇష్టం. నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవైతే అస్సలు వేయను. మా పిల్లలకైతే ఇష్టం ఉండదన్నమాట. ఇంకా ఇలా ప్లెయిన్గా కొంచెం జీలకర్ర వేసి చేస్తేనే ఇష్టపడతారు. ఇంకా మాకైతే దోశ వేస్తున్నా. ఇంకా దీంతో కొంచెం బరకగా పట్టుకుంటే ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, గుంట పొంగనాలు ఇంకా ఏవైనా కూడా ఇదే పిండితో చేసుకోవచ్చు అనమాట. ఇంకా షుగర్ పేషెంట్లు అయితే హ్యాపీగా తినొచ్చు టిఫిను. ఇంకా నార్మల్ దోశ అయితే ఇంకా షుగర్ ఉన్నవాళ్ళు ఇంకా ఇబ్బంది కదా, తింటే షుగర్ పెరుగుతుందని చెప్పి ఇలా వీటితో చేసుకుంటే అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మంచిగా ఇంకా ఎన్ని దోశలైనా తినొచ్చు. ఇంకా నేనైతే ఈ దోశలోకి ఇంకా చట్నీ పోపు చేయడానికి అయితే టైం లేదనమాట. మా పాపకు స్కూల్ బస్ వస్తుందని చెప్పి ఇంకా పోపు అయితే చేయలేదు. తర్వాత పోపు చేసుకొని తిన్నామన్నమాట మేము. ఇంకా మా పాపకి అయితే ఇలాగే పెట్టేసా. షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ ఉన్న ఎవరైనా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది.